సంవత్సరం రాజమౌళి, కొరటాల, సుకుమార్ ఈ ముగ్గురు స్టార్ డైరెక్టర్ల సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. దీంతో సీనియర్లు లేని ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి, ఈ టైం ని ఫుల్ గా వాడేయడానికి రెడీ అయ్యారు యంగ్ డైరెక్టర్స్. నెక్స్ట్ స్టార్ డైరెక్టర్లం మేమే అంటూ రంగంలోకి దిగుతున్నారు ఈ క్రేజీ డైరెక్టర్స్. మరి ఆ సీనియర్ స్టార్ డైరెక్టర్స్ ని వీళ్ళు రీప్లేస్ చేయగలరా? రాజమౌళి, సుకుమార్, కొరటాల ఈ సీనియర్ స్టార్ డైరెక్టర్లు ఫుల్ బిజీగా ఉన్నా ఈ సంవత్సరం సినిమాలు రిలీజ్ చేయడం లేదు. ఇదే టైం అనుకుని యంగ్ డైరెక్టర్లు ఈ సంవత్సరం దుమ్ము లేపడానికి రెడీ అవుతున్నారు. ఆ స్టార్ డైరెక్టర్ల ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి సాలిడ్ సినిమాలతో రంగంలోకి దిగుతున్నారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ వస్తోంది మారుతి. జనవరి 9th రిలీజ్ అయ్యే ప్రభాస్ రాజాసాబ్తో సాలిడ్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో జాయిన్ అవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎలాగో పెద్ద డైరెక్టర్ల సినిమాలు రిలీజ్ కావడం లేదు కాబట్టి రాజాసాబ్ హిట్ అయితే టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయినట్టే. రాజమౌళి తర్వాత సందీప్ రెడ్డి పేరు లేకపోయినా ఆ రేంజ్ క్రేజ్ ని, ఇమేజ్ ని షార్ట్ టర్మ్ లోనే సంపాదించుకున్నారు సందీప్. తీసిన 3 సినిమాలతోనే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సెన్సేషన్ అయిన సందీప్ రెడ్డి అన్అఫిషియల్ గా ఆడియన్స్ లో రాజమౌళిని మించిపోయాడు. అయితే బరిలో రాజమౌళి, సందీప్ ఉంటే మేజర్ ఆడియన్స్ పాన్ ఇండియా వైడ్ గా రాజమౌళి వైపు వెళ్తారు. ఎందుకంటే రాజమౌళి సినిమాల్లో ఎమోషన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అయితే సందీప్ రెడ్డి ఒక సెక్షన్ ఆడియన్స్ ని ఎక్కువ టార్గెట్ చేయడంతో కాస్త వెనకబడుతున్నారు. అయితే ఈసారి స్పిరిట్ తో అన్ని రకాల ఎమోషన్స్ తో అందరినీ మెప్పిస్తానంటున్న సందీప్ రెడ్డి ఈ సంవత్సరమే రిలీజ్ ప్లాన్ చేసుకున్న స్పిరిట్ తో రాజమౌళి రికార్డుల్ని బద్దలు కొట్టడం గ్యారంటీ అంటున్నారు ఆడియన్స్. చిన్న హీరోల సినిమాల నుంచి డైరెక్ట్ గా ప్రభాస్ తో సినిమా చేసే మారుతి, సందీప్ రెడ్డి లాంటి డైరెక్టర్లతో పాటు స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో జాయిన్ అవడానికి వెయిట్ చేస్తోన్న మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతికి జనవరి 12న మన శంకర వరప్రసాద్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. చిరంజీవి, వెంకటేష్ లాంటి సాలిడ్ కాంబినేషన్ ని సెట్ చేసి ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ కొడదామని వెయిట్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. అటు యంగ్, ఇటు సీనియర్ డైరెక్టర్లకి మధ్యలో ఉండి సినిమాలు చేస్తున్న హరీష్ శంకర్ ఎక్కడ స్పేస్ ఉన్నా తీసేసుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్ల ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి అవకాశాలు చూస్తున్నారు. హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఏప్రిల్ కి రిలీజ్ అయ్యే ఈ సినిమా హిట్ అయిందా? ఆ క్రేజ్ తో సీనియర్ డైరెక్టర్ ని రీప్లేస్ చేసే ఛాన్స్ లేకపోలేదు హరీష్ శంకర్ కి. సీనియర్లు లేని స్పేస్ ని ఆక్యుపై చేయటం అంత ఈజీ కాదు. ఇప్పటికే స్టార్ హీరోలకి కెరీర్ హిట్లు ఇచ్చిన స్టార్ డైరెక్టర్లకి మార్కెట్, పాన్ ఇండియా ఇమేజ్ ఉంటుంది. మరి ఈ ఇమేజ్, మార్కెట్, ఓపెనింగ్స్ రాబట్టే సత్తా యంగ్ డైరెక్టర్స్ కి ఉందా? ఆడియన్స్ అంత ఈజీగా వీళ్ళను నమ్మేస్తారా? ఇమేజ్ తో కాకుండా కంటెంట్ తో ఛాన్స్ తెచ్చుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ది సినిమాతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పటికే పెద్ది సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయడమే కాకుండా సినిమా హిట్ అన్న హింట్ ఇస్తోంది. పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేసిన తర్వాత చరణ్ సేఫ్ డైరెక్టర్లతో కాకుండా చిన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడంతో వచ్చే మార్చి 27న రిలీజ్ అయ్యే పెద్ది మీద అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా హిట్ పడితే ఇక బుచ్చిబాబు క్రేజ్ కి తిరుగుండదు. సీనియర్లని రీప్లేస్ చేయడానికి రంగంలోకి దిగిన మరో డైరెక్టర్ అట్లీ. ఈ యంగ్ సెన్సేషన్ ఇటు సౌత్, అటు బాలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతున్నాడు. అట్లీ షారుఖ్ తో చేసిన జవాన్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో హాలీవుడ్ టెక్నీషియన్లు, స్టార్స్ తో సైంటిఫిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా దీపికా పదుకొన్ నటిస్తోంది. ఈ సంవత్సరం సీనియర్లు లేని స్పేస్ ని ఆక్యుపై చేయాలని చూస్తున్న మరో క్రేజీ డైరెక్టర్ హను రాఘవపూడి. అందాల రాక్షసి, పడి పడి లేచే మనసు, సీతారామన్ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ తో హిట్ అందుకున్న హను ఇప్పుడు ప్రభాస్ తో సాలిడ్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాతో హను రాఘవపూడి సీనియర్లను రీప్లేస్ చేసే ఛాన్స్ లేకపోలేదని సీతారామం సినిమాతో హింట్ ఇచ్చారు ఆడియన్స్. నాని కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ నానితో ద ప్యారడైజ్ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా లుక్స్, గ్లింప్స్, మేకింగ్ తో స్కై హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. అయితే ఈసారి మాత్రం నానితో శ్రీకాంత్ వదిల పాన్ ఇండియా వైడ్ హిట్ కొట్టి చూపిస్తానంటున్నారు. ఆల్రెడీ దసరాతో ఇంపాక్ట్ క్రియేట్ చేసి అందరినీ అట్రాక్ట్ చేసిన శ్రీకాంత్ ప్యారడైజ్ తో పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో జాయిన్ అవుతానంటున్నారు.